రథసప్తమి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రథసప్తమిని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ప్రకటించడంతో పాటు 3 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. వేడుకలకు లక్షల మంది భక్తులు తరలివస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా అర్సవల్లిలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూర్య భగవానుని జన్మదినం సందర్భంగా రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 4వ తేదీన స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పణ చేయనున్నారు అర్చకులు. ముందుగా వేద పారాయణతో ఆదిత్యుని మూల విరాట్కు క్షీరాభిషేకం నిర్వహించి త్రిచ, సౌరం, అరుణం, నమకం, చమకాలతో అభిషేకం నిర్వహిస్తారు వేద పండితులు. ఏదైతే రథసప్తమి రోజు వేడుకలు జరుగుతాయో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయం చేసుకొని గత 1 మంత్గా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాం. ఏవైతే 7 రోడ్ల జంక్షన్ కానీ, అటు సూర్యమహల్ జంక్షన్ కానీ, రామలక్ష్మణ జంక్షన్ కానీ, పొట్టి శ్రీరాముల జంక్షన్ కానీ, ముఖ్యంగా మన అరసవిల్లి టెంపుల్కి వచ్చినటువంటి మిల్లు జంక్షన్ కానీ, ఈ 5-6 జంక్షన్లు బ్యూటిఫికేషన్ చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకుంది.